హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే ఇవేంటి అబ్బా ఇలా ఉన్నాయి అనుకుంటున్నారేమో. ఇవేంటో గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవేంటో గెస్ట్ చేయండి. మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవేంటో. నేను చెప్తున్నాను, మా సైడ్ అయితే ఇవి కందగడ్డ అంటాము. చాలామంది ఏం చేస్తారంటే వాటర్లో వేసి ఉడకబెడతా ఉంటారు. కానీ అలా వాటర్లో వేసి ఉడకబెట్టకుండా ఇలా నేను ఎలా చేస్తామంటే మా సైడు వీటి మీద తొక్క తీసేస్తాము. కందగడ్డ మీద తొక్క తీసేసి ఇట్లా చిన్నగా కట్ చేసుకొని, చూడండి ఎంత బాగా వచ్చిందో బ్రౌనిష్ కలర్లో. ఆ వాటర్ వేయకుండా ఒక్కసారి ఇలా కందగడ్డను ఇలా ఉడికించుకోండి. ఆయిల్ వేసి ఉడికించుకోండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అందులో బెల్లం వేయండి. కొంచెం బెల్లం వేసినాక పైన ఆవిరిలో కొంచెం ఒక ప్లేట్లో వాటర్ పోసి పెట్టిన తర్వాత ఇలా ఉడికించుకోండి. కందగడ్డ ఎంత బాగా టేస్ట్గా ఉంటుందంటే చూడండి ఎంత బాగుంటుందంటే, బెల్లం వేస్తాం కదా లైట్గా, పైన వాటర్తో ఆవిరితో మాత్రమే ఉడుకుతాయి కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్లో వేసి ఉడికిస్తే ఏంటంటే ఇందులో స్వీట్నెస్ మొత్తం వాటర్లో వెళ్ళిపోతుంది అన్నట్టు. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి. కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఉడికించుకోండి, పైన ఆవిరి పెట్టుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం బెల్లం వేసి చూడండి. మీకు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.